Hi friends, this is RK and welcome to my world. నా ప్రపంచానికి ఇదే నా స్వాగతం. సో ప్రస్తుతానికి నేను కౌలాలంపూర్ సిటీలో ఉన్నాను. దిస్ ఇస్ డే 3 and ఐఎమ్ ఇన్ పెవిలియన్ కౌలాలంపూర్ పెవిలియన్ మాల్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ మాల్స్ ఇక్కడ కౌలాలంపూర్ సిటీలోనే. ఎందుకంటే ఇక్కడ తన సుల్తాన్ ఈ మలేషియన్ కింగ్ కూడా తన కార్ అనేది ఇక్కడ పార్క్ చేస్తారంట. ఇక్కడ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిచ్ కార్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసి ఉంటాయంట. అందుకని అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పర్టికులర్ మాల్ ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి ఈ డెకరేషన్ అనేది ఎంత బాగుంది అనేది. ఎందుకు ఇలా డెకరేట్ చేశారంటే ఆల్రెడీ మీకు నిన్న ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. there is a Chinese New Year. Chinese New Year is happening day after tomorrow. సో ఎల్లుండి ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ ఉంది. ఆ చైనీస్ న్యూ ఇయర్ సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎల్లుండి చైనీస్ న్యూ ఇయర్, బట్ దే సెలబ్రేటెడ్ ఫర్ 3 days. సో రేపు నైట్ నుంచి స్టార్ట్ అవుతాయంట. రేపు నైట్, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 3 days ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. సో చైనీస్ న్యూ ఇయర్ ఇక్కడ ఎందుకు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ మలేషియన్ పాపులేషన్ వచ్చి 35 million, అంటే 3.5 కోట్లు. ఆ 3.5 కోట్లలో దాంట్లో 6 million, అంటే దాదాపు 1/6 ఆఫ్ ద పాపులేషన్ ఇస్ చైనీస్. సో ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్ చూసుకుంటే మలాయ్ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వచ్చి చైనీస్, థర్డ్ లాంగ్వేజ్ వచ్చి ఇండియన్లో మనకి తమిళ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ అనమాట. అందుకని దాదాపు 3 million, అంటే 30 లక్షల మంది మన ఇండియన్స్ ఉంటారంట. ఇండియన్స్ విత్ మలేషియన్ పాస్పోర్ట్. నేను చెప్పేది 6 million, అంటే 60 లక్షల మంది చైనీస్ విత్ మలేషియన్ పాస్పోర్ట్. వీళ్ళందరూ కామన్వెల్త్ టైంలో ఇక్కడికి మలేషియాకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చైనీస్ భాషను మాట్లాడతారు. బట్ వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా మలేషియాలోనే అనమాట. సో అందుకోసమే ఇక్కడ ఇంత ఆల్మోస్ట్ 15-16% ఆఫ్ ద పాపులేషన్ చైనీస్ వాళ్ళు కాబట్టి మళ్ళీ ఇంకొక 6 million అవుట్ సైడర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా 50-50 అనుకోవచ్చు. మలేషియన్స్ ఎంతమందో 50% మనకి ఫారినర్స్ కూడా అంతమంది ఉన్నారంట. సో అంత పెద్ద పాపులేషన్లో అసలు ఉన్నదే చిన్న పాపులేషన్, దాంట్లో సగం మంది వేరే దేశాల వాళ్ళు, అందులోనూ మాక్సిమం డామినేషన్ చైనీస్ వాళ్ళది. కాబట్టి ఇక్కడ చైనా వాళ్ళది డెకరేషన్, చైనా న్యూ ఇయర్ అనేది చాలా ఫేమస్గా, చాలా బాగా డెకరేట్ చేసుకుంటూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో అందుకే చూపిస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ టైంలో నేను ఇండోర్లో ఎందుకున్నాను అని అంటే ఇక్కడ ఇప్పుడు ఇట్స్ అబౌట్ 8 o'clock. సో నైట్ మనకి ప్రాబ్లం ఏంటంటే గత 4-5 నెలల నుంచి, సెప్టెంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా ఈవినింగ్ అవ్వగానే వర్షం పడుతుందంట కౌలాలంపూర్లో. యాక్చువల్లీ ఇది చైనీస్ న్యూ ఇయర్ టైంలో అసలు వర్షం పడకూడదు, బట్ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందంట. డే టైంలో ఎండ్ ఉంటుంది, నైట్ టైంలో వర్షం పడుతుంది. సో దానివల్ల మాకు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు. అందుకోసమే ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నాను. రేపు నైట్ నాకు ఫ్లైట్ ఉంది బ్రూనైకి. సో అందుకని రేపు మార్నింగ్కి 8 o'clock 9 o'clockకి నేను ఆల్రెడీ సిటీ టూర్ బుక్ చేసుకున్నాను. సో రేపు వీలైతే ఖచ్చితంగా, రేపు వర్షం పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఐ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లేసెస్ విత్ ఇన్ ద కౌలాలంపూర్ సిటీ అండ్ ఐ విల్ షో యూ. కానీ ఇప్పుడు మాత్రం పెవిలియన్ మాల్లోనే ఇండోర్లోనే చూపిస్తున్నాను. సో ఇండోర్లో చూడండి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ కరెన్సీ ఏముంది, ఆ కరెన్సీ నోట్స్ ఎలా ఉన్నాయి, సో వీటిని ఎలా వాడతారు అనేది ఆ తర్వాత మనం ఇంకో కొంచెం కంటిన్యూషన్ చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసేటైతే అది కూడా చూపిస్తాను. షాపింగ్ మాల్ అయితే చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ బ్రాండెడ్ స్టోర్స్. ఇట్ ఈస్ ఆల్ లుకింగ్ సో గుడ్. సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ స్టోర్సే. మనకి ఏదైనా మంచి ప్రోడక్ట్స్ ఏమైనా దొరికినా, లేదా క్లోత్స్ ఏమైనా దొరికినా, లేకపోతే ఏదైనా మంచి ఐటమ్స్ దొరికినా కూడా అవి తీసుకుంటాను ఇక్కడ. కానీ నాకు మాత్రం పర్ఫెక్ట్గా సూపర్గా అనిపిస్తుంది అయితే మాత్రం డెకరేషన్, అల్టిమేట్ డెకరేషన్. సో ముఖ్యంగా చైనా వాళ్ళంటేనే వాళ్ళకి తెలిసిందే కదా, దే బిలీవ్ ఇన్ డ్రాగన్. సో డ్రాగన్స్ అనేది ఎంత బాగా లైటింగ్ వేసి చూసారు చూడండి. ఇంకొక 2 hours మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ మలేషియాలో ఎవ్రీథింగ్ గెట్స్ క్లోజ్డ్ at 10 o'clock. సో 10 o'clockకి ఆల్ మాల్స్ క్లోజ్ అయిపోతాయి ఎక్సెప్ట్ నైట్ మార్కెట్ తప్పించి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో మనం నెక్స్ట్ ఇంకో షాప్ వెళ్ళిన తర్వాత అది కూడా చూసుకుందాం. ఓకే, కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ అనేది చాలా ఫేమస్ అని చెప్పాను కదా. సో చైనీస్ న్యూ ఇయర్ కోసం అందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరి భాషలో వాళ్ళు, ఇంగ్లీష్లో, చైనా లాంగ్వేజ్లో అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మలయ్ లాంగ్వేజ్లో ఇక్కడ చాలా విషెస్ పెట్టారు. ఆ విషెస్ అనేది ఎలా కార్డ్స్ పైన రాసారు చూపిస్తాను చూడండి, ఇలా ఒక్కొక్కటి. సో ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ అంట. అండ్ దెన్ ఇది చైనీస్ లాంగ్వేజ్. ఇది ఐ హోప్ పీస్ సర్వ్ ఫర్ ఎవర్, గుడ్ హెల్త్ ఆల్వేస్, టు ఎండ్ ద వరల్డ్ హంగర్. సో సూపర్బ్ ఉన్నాయి అన్ని కొటేషన్స్, అన్ని ఇలా ఒక్కొక్క కొటేషన్ రాసి పెట్టారు. మనం కూడా వీలైతే ఏదైనా ఒక కొటేషన్ రాసి పెడదాము. సో నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా మనకు చూపించాలి, మన వ్యూవర్స్ కనిపించి, అందుకే చూపిస్తున్నాను అనమాట. ఐ విష్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ 200 ringgits each and also I want the whole world to be healthy and strong and safe అంట. సో ఎవరికి దొచ్చింది వాళ్ళు రాశారనమాట. సో ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఇలా రాసి పెట్టారు. హ్యాపీ CNY అంటే చైనీస్ న్యూ ఇయర్ టు ఆల్ మై చైనీస్ బ్రోస్ అండ్ సిస్. హ్యాపీ టు హెల్దీ టు ఆల్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్
మెనీ అని చెప్పేసి అన్నారు. హెల్త్, సక్సెస్, హ్యాపీనెస్, ట్రావెల్, ఫ్యామిలీ. సో ఇది నాలా ఉంది. ఇది హెల్త్ బాగుండాలి, సక్సెస్ అయితేనే మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ తర్వాత హ్యాపీనెస్, ఆ తర్వాత ట్రావెల్ అండ్ దెన్ ఫ్యామిలీ. ఆల్ దీస్ ఆర్ రిక్వైర్డ్. సో నేనేదో కొటేషన్ రాసినట్టే అనిపిస్తుంది. సో ఇలా అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఇలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఈ ఒక చెట్టుకి ఇవన్నీ వేలాడదీశారు, చెట్టు కొమ్మల్లా కనిపిస్తున్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. సో ఐ థాట్ ఓకే వీ షుడ్ షో దిస్. సో ఇలా కంప్లీట్, యూ కెన్ సీ ఎ కంప్లీట్ విజిబిలిటీ. ఇట్స్ ఏ ట్రీకి ఒక న్యూ ఇయర్ అంటే ఆకుల్లాగా తయారు చేసి పెట్టారు. సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ఫారెన్హైట్ అంటారు ఇక్కడ. ఫారెన్హైట్ అనేది ఇట్ ఈస్ లైక్ మనకి న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ లాగా, టైమ్ స్క్వేర్ సెంటర్ లాగా ఇది ఫారెన్హైట్ అనమాట. సో అక్కడ మనకు అక్కడ పెద్ద స్క్రీన్ ఉంది. యూ కెన్ సీ 2024 చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పేసి అని. ఆడ చైనీస్ న్యూ ఇయర్ దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇక్కడ ఇంత పెద్ద స్క్రీన్ పెట్టారు. సో యూ కెన్ సీ దిస్ అండ్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఫౌంటైన్ హియర్. సో ఇట్స్ మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు అర్థమవుతూనే ఉంది చైనీస్ వాళ్ళకి. సో ఇంకా నెక్స్ట్ అంటే రేపు నైట్ నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే అదే టైంకి నేను బ్రూనైకి వెళ్ళిపోతున్నాను కాబట్టి చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కవర్ చేయలేను. కానీ వాళ్ళ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇట్ ఈస్ రియలీ గుడ్, బ్యూటిఫుల్. ఆ తర్వాత ఇలా వెళ్ళిపోతే మళ్ళీ ఇంతకుముందు మీకు చూపించిన పెవిలియన్ మాల్ అనేది ఇటువైపు ఉంది మనకి. సో పెవిలియన్ మాల్ ఇస్ దిస్ సైడ్ అండ్ దెన్ వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పెవిలియన్ మాల్, దిస్ ఇస్ ద వ్యూ. సో ఇదంతా మాల్ outer view and then finally it is the Fahrenheit. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇవి మాత్రం మనకి వాటర్ ఫౌంటైన్స్ మాత్రం తక్కువ ఏం లేవు, బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయి. ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ లవింగ్ ఇట్. లక్కీలీ వర్షం కూడా అయిపోయింది. సో మనకి ఆ వర్షంతో ఇబ్బంది కూడా లేదు. సో వెనకాల చూస్తే ఒక అమ్మాయి రీల్ చేస్తుంది. ఆ అమ్మాయి రీల్ కూడా మీరు చూసుకోవచ్చు. రకరకాల యాంగిల్స్లో డాన్సులు చేస్తూ రీల్ అనేది తయారు చేస్తుంది. ఓకే, యాక్చువల్ తను కుంఫు చేస్తుంది అనమాట. కుంఫు అండ్ డాన్స్ మిక్సేజ్ చేస్తుంది. నేను కరాటే ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ అని కాబట్టి నాకు ఐడియా ఉంది. సో అవన్నీ కొంచెం కుంఫు మిక్సెస్ అనమాట. బట్ ఇట్ ఈస్ గుడ్. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. సో మాల్ లోపలికి వెళ్ళాక ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్. So finally I was able to get hold of the Instagrammer, the one who was taking the reel. So we thought she was actually performing both Kung Fu and dance together, but she was actually mixing up with the choreography. Yeah. So what's your name? My name is Suzanne. Suzanne. Ram. RK. Nice meeting you. So I'm a YouTuber. So I would like to visit 100 countries minimum. So I've finished at 28. So I'm going to Brunei, from there to Australia to Fiji to New Zealand, and then a lot of island countries. Yeah. So in the next 1 month, I'm going to travel about 12 countries. Oh. And to tell you, your moves were really good. You'll become very famous soon. Oh. Good luck. Okay. Nice meeting you. Okay. So let's move. Let's make one. We can make a move together. Okay. What move you want to do? You just show me one. Let's go like. Oh, just it? Okay. No, I'm okay with. Show me something different. Show you something. So you're doing some. Oh, I doing this. Oh, so this. And Okay. Hey. Ha. This one. Oh, is that it? This one. Yeah. This. Okay. All right. Let's see. One. Yeah. Okay. All right. Nice meeting you. Thank you. Take care. Friends, so finally ఇక్కడికి వచ్చాక ఒక చెప్పులు తీసుకుందాం అనుకున్నా, అది పూమాలో దొరికింది. సో ఇదేంటంటే మంచి బీచ్ వేర్ కూడా పనికొస్తుందంట. ఎందుకంటే నేను నా క్రాక్స్ తీసుకురాలేదు, ఈసారి లగేజ్ ఎక్కువైపోయి ఓన్లీ షూస్ అని వచ్చాను అనమాట. అందుకని ఈసారి బీచ్ వేర్, ఎందుకంటే ఒక 7-8 కంట్రీస్ అయినా మనం కవర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. సో బీచ్ వేర్, బీచ్లో స్కిడ్ అవ్వకుండా ఉండడానికి తీసుకున్నాను అనమాట. బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ సూపర్గా కనిపిస్తుంది. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియోస్లో కవర్ అవుతుంది కాబట్టి మీకు ముందే చూపిస్తున్నా. సో దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ పూమాల జాకెట్ కూడా చూశాను. ఈ జాకెట్ చూడండి, సూపర్ లైట్ వెయిట్. అండ్ దెన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఆస్ట్రేలియాలో ఎప్పుడు చలి ఉంటుందో తెలియదు, ఎప్పుడు వేడి ఉంటుందో తెలియదు. మామూలుగా అన్ని ఐలాండ్ కంట్రీస్ అయినా కూడా అన్ని వేడిగా ఉన్నా సరే సడన్గా కూడా చలి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒక జాకెట్ అనేది సింపుల్ లైట్ వెయిట్ జాకెట్, సో ఈజీ టు క్యారీ ఉండాలని చెప్పేసి అని చూసాను అనమాట. అది మనకి ఇక్కడ దొరికింది. సో జాకెట్ ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్.
ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇది కంప్లీట్ డెకరేషన్ ఆఫ్ మాల్, పెవిలియన్ మాల్ కౌలాలంపూర్. కంప్లీట్ మనకి చైనీస్ న్యూ ఇయర్కి బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఇట్స్ జస్ట్ అబౌట్ 15 నిమిషాలు అవుతుంది. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అంతేకాకుండా సెక్యూరిటీ మాల్ క్లోజ్, వెళ్ళిపోండి అంటున్నారు. కనీసం మాల్లో ఉండడానికి కూడా, లాస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా లేదు. సో ఇక్కడ అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు. 10 o'clockకి షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. 10:15 కల్లా మాల్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ పెవిలియన్ మాల్. సో సీ యూ అవుట్ సైడ్. బాయ్. మాల్ నుంచి బయటకు వచ్చేసి ఇలా ట్యాక్సీ ఎక్కాము. ఇక్కడ కూడా ప్రతి సెంటర్లో ఉండేటట్టే, ప్రతి సిటీలో ఉన్నట్టే ఎక్స్ట్రీమ్ బిజీ రోడ్స్ ఇన్ ద సిటీ. ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. లెట్స్ సీ హౌ ద టేస్ట్ గోనా బి. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనలీ ఐ ఫౌండ్ అన్ ఇండియన్ రెస్టారెంట్. సో నమస్తే ఇండియా 1947 మన ఇండిపెండెన్స్ ఇయర్ని పెట్టుకొని నమస్తే ఇండియా 1947 అని చెప్పి ఒక రెస్టారెంట్ ఇక్కడ ఉంది. ఇది ఎంత క్రేజీ లొకేషన్ ఉందంటే, సో నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఇలా మీరు అలా పైకి జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ పక్కనే కేఎల్ టవర్ ఉంది. దిస్ ఇస్ ద సెవెంత్ లాంగెస్ట్ టవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఇట్స్ ద హైయెస్ట్ టవర్ ఇన్ ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా అంట. సో అంత పెద్ద టవర్ ఇక్కడ ఉంది. సో దాన్ని రేపు వీలైతే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. కానీ అది ఇక్కడ కనబడుతుంది. దిస్ ఇస్ లుకింగ్ వెరీ సిమిలర్ టు శ్రీలంకన్ లోటస్ టవర్ అక్కడ శ్రీలంకలో మనం చూసుకున్నాం కదా, అలాగే ఉంది. సో ఇది కేఎల్ టవర్. అండ్ దెన్ ఇటువైపు జూమ్ ఇన్ చేస్తే అక్కడ మలేషియన్ ట్విన్ టవర్లోంచి ఒక టవర్ కనిపిస్తుంది. ఒక టవర్లోని వ్యూ అనేది ఉంది. సో ఇంత క్రేజీ లొకేషన్లో ఉంది, నాకు బాగా అనిపించింది. సో అందుకోసమే ఈ వ్యూ చూపిస్తే బాగుంటుంది అనిపించి మీకు చూపిస్తున్నాను. కోర్స్ మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళడానికి లేదు. ఈవినింగ్ 7 o'clockకే క్లోజ్ అయిపోద్ది. ఈరోజు వెళ్దాం అనుకున్న టైంకి ఈవినింగ్ 5:36 నుంచి కంటిన్యూస్ రెయిన్ అయిపోయి నాకు వెళ్ళే అవకాశం లేకుండింది. సో దట్స్ వై ఐ కుడ్ నాట్ టేక్ ద వీడియో దేర్. కాకపోతే రేపు ఖచ్చితంగా, రేపు మార్నింగ్ టైం అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇది నమస్తే ఇండియా. ఫైనలీ ఐ ఫౌండ్ సమ్ గుడ్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. టేస్ట్ ఎలా ఉందనేది ఫుడ్ వచ్చిన తర్వాత చెప్తాను. అంత లోపల ఈ లొకేషన్ చూపిద్దాం అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ రింగెట్స్ కరెన్సీ అని అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. రింగెట్స్ అనేది మనకి నోట్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ringgit అండ్ దెన్ వీ హ్యావ్ 5 ringgits అండ్ దెన్ 10 ringgits, 20 ringgits, 50 ringgits అండ్ 100 ringgits. అండ్ ఇది చూసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా మనకి మన భాషలోనే, ఇంగ్లీష్లోనే ఉంది, మనకు అర్థమయ్యేలాగానే ఉన్నాయి. సో ప్రతి కంట్రీలో, చాలా కంట్రీస్లో మనకి ఒక ఇబ్బంది ఏంటంటే వాళ్ళ భాషలో ఉండేటైతే అసలు అది నోట్ ఏంటో కూడా అర్థం కావడానికి కష్టం. సో ఇక్కడ అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో మనకి ఒక్కొక్క రింగెట్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 17 రూపీస్ 10 పైసా నుంచి 17 రూపీస్ 60 పైసా మధ్యలో, 17 to 18 రూపీస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ లెస్ దాన్ దిరం, ఒక 30% లెస్ దాన్ దిరం కాస్ట్. సో ఇది రింగెట్స్ అనేది. ఇవి ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అని అంటే, మనకి ఈ రింగెట్స్ అనేవి ఇండియాలో దాదాపుగా 20 రూపీస్ నడుస్తుంది. ఈ మనకి ఈ కరెన్సీకి డిమాండ్ ఎక్కువ ఉందా లేకపోతే సప్లై తక్కువ ఉందో తెలియదు, కానీ రింగెట్స్ మాత్రం ఇండియాలో చాలా తక్కువ అవైలబుల్ ఉన్నాయి. US డాలర్ పైన మనకి ఒక రూపాయి 2 రూపాయలకి ఎక్స్ట్రా దొరుకుతాయేమో, కానీ అదే మనకి దిరమ్స్ అయినా కూడా 50 పైసా 1 రూపీలో దొరుకుతుందేమో, కానీ ఇది 17 రూపీస్ ఉంటే 20 రూపీస్కి అమ్ముతున్నారు. సో అంత కరెన్సీ, ఈ పర్టికులర్ కరెన్సీ యొక్క డిమాండ్ ఉంది, ఆర్ సప్లై తక్కువ ఉందన్నమాట అది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ ఎలా ఉందన్నది చూసి చెప్తాను చెప్పాను కదా, అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వీళ్ళ దగ్గర కాయిన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని సెన్స్ అంటారు. సెన్స్ అనేది 50, 20, 10, 5. సో అవి కాయిన్స్ కూడా ఉన్నాయి. లెస్ దెన్ 1 ringgitకి మాత్రం కాయిన్ ఉంది. సో లోయెస్ట్ డినామినేషన్ వచ్చి 1 ringgit అంటే 17 రూపీస్ అండ్ హైయెస్ట్ ఇస్ 100 అంటే 1700 రూపీస్. దిస్ ఇస్ ద డినామినేషన్. సో కీప్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే నమస్తే ఇండియా 1947 రెస్టారెంట్లో భోజనం చేయడం జరిగింది. సో ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ ఫుడ్ ట్రై చేశాను. ఫార్చునేట్లీ పానీపూరి చాలా బాగుంది అండ్ లాస్ట్కి స్వీట్ చాలా బాగుంది. మిగతా అన్ని యావరేజ్ ఉన్నాయి. బిర్యానీ అయితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాక తిందామని చెప్పేసి అని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నా. ఓవరాల్ ఐ వుడ్ సే యావరేజ్, బట్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ అన్ ఇండియన్ ఫుడ్ ఇన్ మలేషియా. So this is it for the day, and this is RK signing off for tonight. So see you in the next video. Bye.